ఒక్క చిన్న మిస్టేక్, ఒక్క చిన్న కాపీరైట్ ప్రాబ్లమ్ మీరు సంవత్సరాలుగా బిల్డ్ చేసిన మీ యూట్యూబ్ ఛానల్ ఒక్క రోజులో పూర్తిగా పోయే అవకాశం ఉందని మీకు తెలుసా? చాలామంది క్రియేటర్స్ తెలియకుండానే ఇతరుల మ్యూజిక్ వాడడం, వేరే వాళ్ళ క్లిప్స్ వాడడం, వీడియోస్ వాడడం ఇలా చేసి ఉన్నారు. వాళ్ళకి కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చాయి, స్ట్రైక్స్ పడ్డాయి, లాస్ట్‌కి వాళ్ళ ఛానల్స్ కూడా డిలీట్ అయిపోయాయి. ఇక్కడితో ప్రాబ్లం ఆగిపోలేదు. యూట్యూబ్ యొక్క సర్కంవెన్షన్ పాలసీ వల్ల ఒక్కసారి సీరియస్ వయలేషన్ జరిగితే మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేసే అవకాశం కూడా చాలా చాలా కష్టమవుతుంది. అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఈ బిల్డ్ చేసిన ఛానల్స్ అయినా సరే కాపీరైట్ రూల్స్ తెలియకపోతే అవి ఒక్క క్షణంలో మొత్తం పోయే అవకాశం ఉంది. మీరు యూట్యూబ్లో సీరియస్గా గ్రో అవ్వాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ నాలెడ్జ్ మీ ఛానల్ని సేవ్ చేయగలుగుతుంది, కాపాడగలుగుతుంది. క్రియేటర్స్కి కన్ఫ్యూజన్ కలిగించే ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం క్లారిటీతో మాట్లాడుకోబోతున్నాము. కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి, కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి, కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ అంటే ఏంటి, షార్ట్స్లో కాపీరైట్స్ ఎలా వస్తాయి, స్ట్రైక్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, యూట్యూబ్ ఇచ్చే ట్రైనింగ్ అపీల్ ఆప్షన్స్ ఏంటి, అన్నీ మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాము. ఫస్ట్ కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటో చూసేద్దాం. మీరు అప్లోడ్ చేసిన వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, క్లిప్స్ కానీ, టీవీ షో ఉంటుంది కదా వాటి సీన్స్ కానీ, వేరే వాళ్ళ వీడియోస్లో కొంత పార్ట్ కానీ ఇవి ఉంటే యూట్యూబ్ కంటెంట్ ఐడి సిస్టమ్ అని ఉంటుంది. అది ఆటోమేటిక్గా స్కాన్ చేసి ఒరిజినల్ ఓనర్ని గుర్తిస్తుంది ఎవరిది అని చెప్పి. అప్పుడు వచ్చే నోటిఫికేషన్ని కాపీరైట్ క్లెయిమ్ అంటాం. క్లెయిమ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఇది స్ట్రైక్ కాదు, మీ ఛానల్ సేఫ్గానే ఉంటుంది, కానీ రెవెన్యూ మాత్రం డబ్బులు మాత్రం ఓనర్కి వెళ్తూ ఉంటాయి ఆ పర్టికులర్ వీడియోకి. కొన్ని కంట్రీస్లో వీడియోస్ని బ్లాక్ కూడా చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఓనర్స్ యాడ్స్ రన్ చేసి మన వీడియోస్ మీద వాళ్ళు మనీ తీసుకుంటారు. క్లెయిమ్ సీరియస్ కాదు, కానీ ఇగ్నోర్ కూడా చేయకూడదు అనమాట. కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి, మీరు వేరే వాళ్ళ కంటెంట్ని పర్మిషన్ లేకుండా యూస్ చేస్తే ఛానల్ ఓనర్ యూట్యూబ్కి లీగల్ టేక్ గ్రౌండ్ రిక్వెస్ట్ పంపిస్తే అది కాపీరైట్ స్ట్రైక్ అవుతుంది. స్ట్రైక్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మీ వీడియో రిమూవ్ అయిపోతుంది, డిలీట్ అవుతుంది, మీ ఛానల్కి వార్నింగ్ వస్తుంది స్ట్రైక్ పడిందని చెప్పి. మానిటైజేషన్ రిస్క్లో పడుతుంది, లైవ్ స్ట్రీమింగ్, అప్లోడ్స్ మీద రిస్ట్రిక్షన్స్ ఇట్లా చాలా చాలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ 90 డేస్లో మీకు 3 స్ట్రైక్స్ పడితే ఛానల్ పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది, వీడియోస్ అన్నీ పోతాయి, యాడ్సెన్స్ కూడా రిస్క్లో పడుతుంది, ఫ్యూచర్లో కొత్త ఛానల్ క్రియేట్ చేయడం కూడా డిఫికల్ట్. అందుకే కాపీరైట్ స్ట్రైక్ అనేది చాలా చాలా సీరియస్. స్ట్రైక్ వచ్చినప్పుడు ఏం చేయాలో మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాము. స్ట్రైక్ వచ్చిందంటే భయపడవలసిన అవసరం లేదు. యూట్యూబ్ అఫీషియల్గా కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. 90 డేస్ వరకు వెయిట్ చేయాలి, ఫస్ట్ ఆప్షను. అంటే మళ్ళీ స్ట్రైక్స్ తెచ్చుకోకుండా వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. కానీ ఈ టైంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, మళ్ళీ స్ట్రైక్స్ రాకుండా. నెక్స్ట్ మీరు కాపీరైట్ స్కూల్ ట్రైనింగ్ తీసుకోవాలి. యూట్యూబ్ కాపీరైట్ స్కూల్ కోర్స్ కంప్లీట్ చేయమని అడుగుతుంది అనమాట. ఇది కంప్లీట్ చేస్తే స్ట్రైక్ రిమూవల్ ప్రాసెస్ అనేది మనకు 90 డేస్లో అవుతుంది, లేదంటే అలా ఉండిపోతుంది. బేసిక్ కాపీరైట్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి అడుగుతుంది అనమాట, క్వశ్చన్స్ కింద అవి మనకి నేర్పిస్తుంది. నెంబర్ 3 ఆప్షన్ ఏంటంటే కాంటాక్ట్ ది ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెయిల్కి రిప్లై పెట్టి రిట్రాక్షన్ రిక్వెస్ట్ చేయమని అడగచ్చు. తీసేసుకోండి బ్యాక్ అని అడగచ్చు. ఓనర్ అగ్రీ చేస్తే స్ట్రైక్ వెంటనే రిమూవ్ అవుతుంది, కానీ కొన్నిసార్లు వాళ్ళు డబ్బులు అడుగుతారనమాట. నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే సబ్మిట్ కౌంటర్ నోటిఫికేషన్. మీరు ఫెయిర్ యూజ్ పాలసీలోనే యూజ్ చేసామని కాన్ఫిడెంట్గా ఉంటే లీగల్ కౌంటర్ నోటిఫికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఇది ఓనర్ రిప్లై ఇవ్వకపోతే వీడియో అనేది రిస్టోర్ అవుతుందన్నమాట. ఇది లీగల్ ప్రాసెస్. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. సో ఫెయిర్ యూస్ పాలసీ అనేది కరెక్ట్గా అప్లై అవుతుంది అనేది మీరు చేయాలి. కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అంటే ఏంటి, ఇది కాపీరైట్స్కి అన్రిలేటెడ్ యూట్యూబ్ రూల్స్ని వైలేట్ చేస్తే వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హేట్ స్పీచ్, ఎవరైనా కావాలని బూతులు తిట్టడం, అట్లాంటి వైలెన్స్, హార్మ్ఫుల్ చేంజెస్, అడల్ట్ కంటెంట్, ఫేక్ ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్, స్పామ్ థంబ్నెయిల్స్, మిస్లీడింగ్ టైటిల్స్ ఇలాంటివి పెడితే సో కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ వస్తే కనుక ఫస్ట్ మనకి వార్నింగ్ వస్తుంది అనమాట. మీరు ఇలాంటివి చేయకూడదని వార్నింగ్ వస్తుంది. మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. ఇక్కడ కూడా అక్కడ కాపీరైట్ స్కూల్ ఉన్నట్టే ఇక్కడ కమ్యూనిటీ గైడ్లైన్స్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే మీకు 90 డేస్లో వార్నింగ్ కానీ స్ట్రైక్ కానీ రిమూవ్ అయిపోతుంది. మీరు మళ్ళీ చేస్తే వితిన్ 90 డేస్ టైంలో 3 కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ వచ్చినా, లేకపోతే ఒక కమ్యూనిటీ గైడ్లైన్ 2 కాపీరైట్స్ ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ వచ్చి 3 స్ట్రైక్స్ మీ ఛానల్ మీద ఉంటే మీ ఛానల్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ కాపీరైట్ పాలసీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. షార్ట్స్ మీద చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట. మ్యూజిక్స్ వాడచ్చా, ఈ సాంగ్ వాడచ్చా, ఆ సాంగ్ వాడచ్చా అని చెప్పి. యూట్యూబ్లో చాలా వరకు సాంగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా షార్ట్స్ పాలసీలోనే ఉంటాయి. సో షార్ట్స్లో మీరు మ్యూజిక్ యూజ్ చేసుకోవచ్చు అండ్ సాంగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. షార్ట్స్ చిన్నవే కానీ కాపీరైట్ రూల్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. మీరు బయట క్లిప్స్ అవి వాడకూడదు. బట్ ఇక్కడ ఈ మ్యూజిక్ కేసులో మాత్రం షార్ట్స్లో వాళ్ళు మ్యూజిక్స్ ఇస్తున్నారనమాట. మీకు షార్ట్స్ లైబ్రరీలో మ్యూజిక్ కనిపిస్తే మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదా యూజ్ సౌండ్ క్లిక్ చేస్తే మీకు సౌండ్ కనిపిస్తుంటే మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు. కొంతమంది డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మ్యూజిక్ యాడ్ చేస్తారు. డౌన్లోడ్ చేసుకుని మ్యూజిక్ యాడ్ చేసినప్పుడు మీకు కాపీరైట్ పడుతుంది, కానీ కాపీరైట్ అని పడి షార్ట్స్ పాలసీ నన్ అని వస్తుంది అనమాట. అంటే షార్ట్స్ పాలసీ ప్రకారం మీకు కాపీరైట్ లేదు అని దాని మీనింగ్. కాపీరైట్ అని ట్యాగ్ అయినా సరే అది మీకు రియల్ కాపీరైట్ కాదు,
రియల్ వార్నింగ్ కాదు, రియల్ స్ట్రైక్ కూడా కాదనమాట. సో దానికి మీరు భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. సో మీరు షార్ట్స్లో అయితే మీరు ఆ మ్యూజిక్స్ అవి యూస్ చేసుకోవచ్చు, కానీ అన్నీ కాదు, షార్ట్స్ లైబ్రరీలో ఉన్నవి మాత్రమే మీరు యూస్ చేసుకోవాలన్నమాట. అదే లాంగ్ ఫామ్ వీడియోస్లో మీరు మ్యూజిక్ ఎక్కడి నుంచి అనేది మనం ఆల్రెడీ వేరియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాము. ఆడియో లైబ్రరీ ఉంది కదా, క్రోమ్లో డెస్క్టాప్ వెర్షన్లోకి వెళ్ళి, మీరు ఫోన్ ఉంటే కనుక డెస్క్టాప్ వెర్షన్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని స్టూడియోలో ఉంటుంది అనమాట. స్టూడియోలో ఆడియో లైబ్రరీ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఎటువంటి మ్యూజిక్స్ అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా సీసీ అని కొన్ని ఉంటాయి, క్రియేటివ్ కామన్స్ అనమాట. అవి మీరు వాడకూడదు. అవి వాడితే మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి. ఆల్రెడీ మనం వేరియస్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ అదంతా రిపీట్ చేయాలని అయితే నేను అనుకోవట్లేదు. సో అక్కడి నుంచి అయితే కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్స్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు కాపీరైట్స్ని కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. యూట్యూబ్ ఇచ్చిన మ్యూజిక్స్ అవి వాడి అండ్ షార్ట్స్ లైబ్రరీలో ఉన్న మ్యూజిక్స్, సాంగ్స్ అవి వాడుకొని మీరు కాపీరైట్స్ అవాయిడ్ చేయొచ్చు. కానీ డైరెక్ట్గా వేరే వాళ్ళ కంటెంట్ మనం తీసుకొని ఆ వీడియో క్లిప్స్ అవి మనం యూజ్ చేసి చేద్దామంటే అది వర్కౌట్ అవ్వదన్నమాట. ఫెయిర్ యూస్ పాలసీ అనేది డిఫెన్స్ మాత్రమే, అది యూట్యూబ్ మనకి ఇస్తున్న లీగల్ రైట్ కాదు. మీరు ఎవరిదైనా తీసుకోండి, ఖచ్చితంగా వీడియోస్ చేసుకోవచ్చు అని యూట్యూబ్ చెప్పట్లేదు. ఫెయిర్ యూస్ పాలసీ అనేది వాళ్ళు ఇచ్చిన పాలసీ కాదు, అదొక డిఫెన్స్ మెకానిజం మాత్రమే. అంటే ఎవరైనా స్ట్రైక్ వేసినప్పుడు, లేదు నేను దీనికి కామెంటరీ యాడ్ చేశాను, దీనికి ఒక కొత్త కంటెంట్ లాగా తయారు చేశాను, మీ దాని నుంచి తీసుకున్నా సరే నేను కొత్త కంటెంట్ లాగా తయారు చేశాను అని చెప్పి మీరు ప్రూవ్ చేయగలిగితే అది డిఫెన్స్ మెకానిజం అన్నమాట. సో ఫస్ట్ వాళ్ళు స్ట్రైక్ వేయగలుగుతారు, దాని తర్వాత మీరు ఫెయిర్ యూస్ పాలసీ అనేది డిఫెన్స్గా మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఇవే కాకుండా మనకి కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి అనమాట యూట్యూబ్లో ఈ మధ్య. కాపీరైట్స్ వస్తున్నాయని చెప్పి యూట్యూబ్ వాళ్ళైతే ఆ ఫెయిర్ యూస్ పాలసీలో కొన్నిసార్లు అయితే అలౌ చేస్తున్నారు ఈ ట్రైలర్ రివ్యూస్ కానీ ఇట్లాంటివన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ బార్బెల్ లేకపోతే మన పూల చొక్క ఇట్లాంటి రివ్యూస్ ఉంటాయి కదా, వీటి మీద ఏం చేస్తున్నారంటే కాపీరైట్ స్ట్రైక్స్ అవి వేయకుండా లీగల్గా బయట నుంచి కేసులు వేస్తున్నారు అనమాట. అఫ్కోర్స్ అది బయట నుంచి ప్రాసెస్ కాబట్టి అది మనకి యూట్యూబ్కి డైరెక్ట్గా సంబంధం లేదు. కాకపోతే మీరు వీడియోస్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయండి. అలాంటి లీగల్ కాంప్లికేషన్స్ అవి కూడా రావచ్చు అనే విషయం మైండ్లో పెట్టుకుని చేయండి. ఎందుకంటే మీరు ఫుల్ ఆన్ వెళ్ళిపోయి ఓకే మంచి కంటెంట్ చేద్దామని చెప్పి మిగతా జాబ్స్ అవన్నీ వదిలేసి ఇందులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ లీగల్ ప్రాబ్లమ్స్లో ఎందుకు ఇరుక్కోవడం, ఇలా లీగల్ ఇష్యూస్ కూడా రావచ్చు. ఇటువంటి లీగల్ ఇష్యూస్కి భయపడాలని నేను చెప్పట్లేదు, కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఫైట్ చేసి టైం కానీ ఫైనాన్సెస్ కానీ మనీ కానీ ఉండకపోవచ్చు అనమాట. సో దానికోసమే అట్లాంటి కేసెస్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తున్నాను. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు బార్బెల్ పిచ్ మీటింగ్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి చూడండి. కోర్స్ వాళ్ళు టైం తీసుకొని ఆ ఎఫర్ట్ తీసుకొని ఆ మనీ ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళ కేసెస్ అవన్నీ ప్రాపర్గా రిజాల్వ్ చేసుకోగలుగుతున్నారు. కోర్స్ దాని నుంచి మనకు సొల్యూషన్ దొరకచ్చు, కానీ ప్రతి ఇండివిజువల్ చిన్న చిన్న క్రియేటర్ అంత పోరాడలేరు అనమాట. సో దానికోసం ఒక కాషన్ కింద మాత్రమే నేను చెప్తున్నాను. లీగల్ కాంప్లికేషన్స్ కూడా రావచ్చు, మీ కంటెంట్ని ఒకసారి చెక్ చేసుకోండి. సో కాపీరైట్స్తో పాటు కమ్యూనిటీ గైడ్లైన్స్తో పాటు షార్ట్స్ పాలసీస్తో పాటు ఫైనల్గా ఈ లీగల్ ఇష్యూస్ కూడా రావచ్చేమో అని ఒక్క థాట్ మీ మైండ్లో పెట్టుకోండి సరిపోతుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కన్సిడర్ టేకింగ్ మెంబర్షిప్స్, అది నాకు హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ స్టే ట్యూన్ టు వికాస్ తెలుగు టెక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, హైప్ కూడా చేయండి ఈ వీడియోని, సో దట్ అందరికీ ఈ నాలెడ్జ్ అయితే షేర్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై.